రై 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 అంటూ గాల్లో కలుస్తుందిగా. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ లొకేషన్స్. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం చూడబోయే ప్రదేశం ఏంటో తెలుసా? అత్యాధునిక పర్యాటక కేంద్రం మన పల్నాడు జిల్లాలో ఉంది. ఇప్పుడు అక్కడ కొండవీడి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, చూద్దాం పదండి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కొండవీడి ఫెస్ట్ ని మన ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా అద్భుతంగా నిర్వహిస్తుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ కొండవీడి ఫెస్ట్ చాలా అద్భుతంగా జరిగింది. అసలు ఈ కొండవీడు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చదనం, వంపులు వంపులుగా ఉండే ఘాట్ రోడ్డు. అంతేకాకుండా ఈ ప్రాంతం పర్యాటకులను చాలా ఆకర్షిస్తుంది. అసలు ఈ కొండవీడు పల్నాడు జిల్లాలోని ఎడ్లపాడు మండలంలో కొండవీడు అనే గ్రామంలో ఉంది. ఈ కొండవీడు గుంటూరు నుంచి 30 కిలోమీటర్లు, అదే విధంగా నర్సాపేట నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొండవీడికి ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ వీకెండ్ లో వస్తే చాలా ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఫెస్ట్ అనేది 2 రోజులు జరుగుతుంది. నేను 2వ రోజు వెళ్ళాను. చాలా అద్భుతంగా జరిగింది. ఈ కొండవీడికి కొన్ని వేల మంది పర్యాటకులు అయితే ఇవాళ వచ్చారు. మనకి ఇప్పుడు కొండ కింద హెలిప్యాడ్ రైడ్ అనేది ఇప్పుడు మనకి జరుగుతుంది. చూద్దాం పదండి. ఈ హెలికాప్టర్ రైడ్ లో మనకి కొండవీడి పోర్టు మొత్తం తిప్పి చూపించి మళ్ళీ అదే ప్లేస్ లో మనల్ని విడిచిపెడతారు. అలా తిరిగి వచ్చినందుకు పర్ పర్సన్ కి వచ్చేసి మనకి 3,500 ఛార్జ్ చేస్తున్నారు. ఈ రైడ్ చేయడం వల్ల మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంతేకాకుండా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నేను వెళ్ళేసరికి టైం అయితే సరిపోలేదు కనుక నేనైతే రైడ్ అయితే చేయలేదు. మీరు ఎవరైనా రైడ్ చేస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గాయస్. కొండపైకి వెళ్దాం పదండి. మార్గ మధ్యలో మనకి ఈ మ్యాప్ అయితే కనబడుతుంది. ఇది కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్ మ్యాప్. మనం కొండ కింద నుంచి ఘాట్ రోడ్ మీదుగా పైకి వెళ్తుంటే మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మన క్లైమేట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మనం కొండపైకి వెళ్ళడానికి ఓన్ వెహికల్ ద్వారా వెళ్ళొచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం వారు బస్సులోనే అరేంజ్ చేశారు. బస్సులో ద్వారా వెళ్ళొచ్చు. చూడండి గాయస్ ఎట్లా ఉన్నాయో. పైన స్టెప్పులుగా మనం అట్టించి మొత్తం అట్లా స్టెప్పుల ద్వారా మనం పైకి వెళ్ళాలి. అందుకే ఈ కొండవీడు ప్రాంతం మనకి పర్యాటక కేంద్రంగా చాలా అభివృద్ధి చెందింది. మన చుట్టూ గ్రీనరీ, కొండ మొత్తం గ్రీనరీగా ఉంటుంది. వర్షాకాలంలో, చలికాలంలో అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక్కడ వాతావరణం.
చూసారా గాయస్, ఘాటుడు ఎంత బాగుందో. ఇదే నైట్ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మనం కొండెక్కేటప్పుడు అక్కడక్కడ మనకి హోల్డింగ్ బోర్డులు అనేవి కనపడతాయి. అవి మనకి కొండపైన ఉన్న చారిత్రక కట్టడాలు. కొండపైకి వచ్చాం గాయస్. కొండపైకి రాగానే మనకి ఎంట్రన్స్ లో ఇలా మనకి పెద్ద ఆర్చి మనకి కనపడుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ఆర్చ్. చూడండి. మనం కొండపైకి రాగానే ఇంకా మనం డౌన్లోకి వెళ్ళాలి. డౌన్లోకి వెళ్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఎదురుగా కనపడుతుందిగా తెల్ల గోడలాగా, మొత్తం తిరిగి ఇలా కిందకు వస్తాం మనం. మన కొండపైన బోటింగ్ ఉంటుంది. అంతేకాకుండా పిల్లలు ఆడుకోవడానికి పెద్ద పార్క్ కూడా ఉంటుంది. ఇంకా రెడ్డి రాజుల కాలంలో కట్టిన కట్టడాలు కూడా ఉన్నాయి. కొండపైన ఫుడ్ ఫెస్టివల్ కూడా జరిగింది. చూద్దాం పదండి. టుడే క్రౌడ్ చాలా హెవీగా ఉంది. అంతేకాకుండా టైం కూడా అయిపోయింది. సో నేను ఇంతవరకు చూపించగలిగాను పైన. ఇబ్బందే లేదు గాయస్. నెక్స్ట్ కొండవీటి చరిత్ర పూర్తిగా తెలుసుకునేటప్పుడు అందులో నేను పూర్తిగా మొత్తం వివరిస్తాను. ఓకేనా? కొండ పైనుంచి నైట్ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. చూడండి గాయస్. మనకి కొండ కింద అనేది ఎలక్ట్రిక్ ప్రభ ఒకటి రెడీ చేశారు. చూడండి. ఈ 2 రోజులు వీకెండ్ అవడంతో మన గుంటూరు జిల్లా నుంచి, అంతేకాకుండా పల్నాడు జిల్లా నుంచి కొన్ని వేల మంది జనాలు అయితే వచ్చారు. చూడండి. ఎందుకంటే మన కొండవీటి కోట మన పల్నాడు జిల్లాలోని పర్యాటక కేంద్రంగా చాలా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఫెస్ట్ అనేది నిర్వహించింది. ఈ కొండవీటి కోటకి విడి రోజుల్లో కూడా సందర్శకులు వచ్చి సందర్శిస్తారు.
ఈ ఫెస్ట్ కి గెస్టులుగా గాయకులు అంతేకాకుండా యాంకర్స్, జబర్దస్త్ నటీనటులు వచ్చి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ప్రముఖ సింగర్ అయిన గీతా మాధవి గారు కూడా వచ్చి ప్రేక్షకులను అలరించారు. అందరికీ నమస్కారం. ఎంతో అంగరంగ జరుగుతున్న మన కొండవీడు ఉత్సవానికి నేను చాలా బాగా కార్యక్రమాలు విన్నాను. ఈ రోజు కూడా అంతకంటే బాగా అవ్వాలని కోరుకుంటాను. చూసారు గైస్, 2026 ఈ కొండవీడి ఫెస్ట్ ని ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్.